నయవంచన రవికి ఈరోజు గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఎస్ఎంఎస్ వచ్చింది, ఫలానా వ్యక్తి మీకు తెలుసా అని. మొదట్లో రవి పట్టించుకోలేదు. పదే పదే ఫోన్ కాల్స్ రావడంతో ఎవరి వ్యక్తి అని తెలుసుకోవడానికి ఆ ఫోటోను డౌన్లోడ్ చేసుకున్నాడు. ఆ ఒక్క క్లిక్తో హ్యాకర్లు అతని ఫోన్లోకి చొరబడిపోయారు. సాంప్రదాయ మాల్వేర్ అటెంప్ట్స్కు స్టెగనోగ్రఫీ ఏ రకంగా భిన్నమైంది? ఎంత మాత్రం అనుమానానికి తావు ఇవ్వని రీతిలో ఇన్నోసెంట్ ఫైల్స్లో కోడ్ను దాచిపెడతారు. ఈమెయిల్స్లు, ఆడియో ఫైల్స్ ప్రమాదకరమేమి కాదు అనిపిస్తాయి. అందుకే అవి తరచూ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను దాచివేస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగ మార్కెట్లో అనూహ్యమైన వృద్ధిని సాధిస్తుంది. యునైటెడ్ స్టేట్స్లో 2024లో ఏఐ జాబ్ పోస్టింగ్లలో 20% పెరుగుదల నమోదైందని లైట్ కాస్ట్ నిర్వహించిన 2025 ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ తెలిపింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్, అజైల్ మెథడాలజీ, స్కేలబిలిటీ, కింగ్ పైథాన్, బహుముఖ ప్రజ్ఞ, విస్తృత లైబ్రరీలు దీనిని ఏఐ అభివృద్ధిలోకి కీలకమైన అంశంగా మార్చాయని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ డేటా సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమిలీ చెన్ అన్నారు. ఇక ఈ డిమాండ్ విస్తరణ టెక్ దిగ్గజం కంపెనీల నుండి స్టార్టప్ల వరకు వివిధ రంగాల్లో అవకాశాలను సృష్టిస్తుంది. కంపెనీలు ఏఐని సమగ్రపరచడానికి పోటీ పడుతున్నాయి. దీనికి నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరమని సిలికాన్ వ్యాలీలో టెక్ రిక్రూటర్ మార్క్ రివెన్ అన్నారు. కృత్రిమ మీద ఏఐ సాధనాలను అందుబాటులోకి తీసుకురావడంలో టెక్ దిగ్గజాల మధ్య పోటీ కొనసాగుతుంది. ఈ క్రమంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ల యాజమాన్య సంస్థ మెటా తన ఏఐ సాధనానికి ఎట్టకేలకు మొబైల్ యాప్ను తీసుకొచ్చింది. కేవలం టెక్స్ట్ మాత్రమే కాకుండా ఇమేజ్లను సైతం సృజనాత్మకంగా ఇందులో సృష్టించవచ్చు. వాయిస్ చాట్ కోసం ఎదురుచూపులే ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయినప్పటికీ బాగా ప్రాచుర్యం పొందిన వాయిస్ చాట్ ఫీచర్ మాత్రం భారత్లోని యూజర్లకు అందుబాటులో లేదు. దేశీయంగా కృత్రిమ మేధకు డిమాండ్తో డేటా సెంటర్లు గణనీయంగా పెరగనున్న నేపథ్యంలో 2030 నాటికి అదనంగా 45 నుంచి 50 మిలియన్ చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ అవసరం ఏర్పడనుంది. అయితే అంతర్జాతీయంగా ఏఐ హబ్గా ఎదగాలంటే కీలకమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవడం, నిపుణుల లభ్యత, విధానాల్లో అంతరాలను తొలగించడం మొదలైనవి ప్రధానంగా ఉంటాయని పేర్కొంది. విధానాల పరంగా మద్దతు కల్పించాలి, డేటా లోకలైజేషన్ నిబంధనలను క్రమబద్ధీకరించాలి, ప్రత్యేక డేటా సెంటర్ జోన్లను ఏర్పాటు చేయాలి. ఇవి భారతదేశ ఏఐ మౌలిక సదుపాయాలను బలోపేతం చేసేందుకు తోడ్పడతాయి.